సో మీరు అడగచ్చు, ఇందులో స్టోరేజ్ ఉంటుందా, ఇందులో ఇది ఉంటుందా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది పోర్టబులే కాదు అని అడిగితే. ఎందుకంటే PS5ని ఇందులో క్యాస్ట్ చేస్తే దాన్ని పోర్టల్ అని అన్నారు అంతే, తప్పితే నథింగ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. నువ్వు ప్లేస్టేషన్ 5 ఇంట్లో కంట్రోల్ అవుతుంటుంది, నువ్వు ఇక్కడ చేస్తుంటావు, అది ఆన్ అయ్యి అక్కడ గేమ్ ప్లే రన్ అవుతుంటుంది, ఇందులో కూడా రన్ అవుతుంటుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఇప్పుడు నువ్వు బయట ఎక్కడో ఉన్నావు, నీ ప్లేస్టేషన్ 5 ఇంట్లో ఉంది, నువ్వు ఆడాలనుకుంటావు, మీ ఇంట్లో మీ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, ఎవరో ఉంటారు, వాళ్ళకేం తెలుస్తుంది పోర్టల్ ప్లేస్టేషన్ ఆన్ చేసి పెట్టాలని? వాళ్ళు తెలియక నువ్వు లేవని చెప్పి వాళ్ళు ఆఫ్ చేసేస్తారు. ఇక్కడ ప్లేస్టేషన్ పోర్టల్కి కనెక్టివిటీ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ వైఫై మీద ఉంటే ప్రాబ్లమ్స్, హికప్స్ రావు, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు బయటికి వెళ్ళి నీకు ఉండేది మహా అంటే ఇండియాలో 1 GB డేటా, 1.5 2 GB డేటా పర్ డే. ఆ డేటా పెట్టుకొని నువ్వు ఇంత హై పేస్డ్ గేమ్స్ బయట హాట్స్పాట్ వేసుకొని ఆడతావా? నువ్వే లాజిక్ ఆలోచించు. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఉన్న కనెక్టివిటీ ఎలా ఉందంటే, నా వైఫై ఎంత దరిద్రంగా ఉందంటే, ఇప్పుడు ఈ రూమ్లో నా ప్లేస్టేషన్ 5 ఉంది, వైఫై ఉంది. ఈ రూమ్ దాటి బయట రూమ్లో నా పోర్టల్ పనిచేయదు. దట్ ఈస్ ద మోస్ట్ అండ్ వర్స్ట్ డ్రాబ్యాక్ దట్ ఐవ్ ఎవర్ సీన్. గేమింగ్ బాగుంది, అంతా బాగుంది, ప్లగ్ అండ్ ప్లే అన్నీ బాగున్నాయి, బట్ ఎట్ వాట్ కాస్ట్? బయటికి వెళ్ళినప్పుడు ప్రాపర్ ఉండదు, స్టటర్, ల్యాగ్, హై పేస్డ్ గేమ్స్ ఆడలేము. నా రూమ్లోనే ఆడాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రూమ్లో కూర్చొని నేను టీవీ చూస్తూ ఆడాలనుకుంటా, కనెక్టివిటీ రాదు. బికాజ్ వైఫై మేబీ మన ఫోన్స్లో, నా ఫోన్స్లో 5 GHz అనే రేంజ్ వస్తుంది, ప్లేస్టేషన్ పోర్టల్లో రావట్లేదు. సో వాట్ ఈస్ ద యూజ్? అంటే నువ్వు అదే రూమ్లో ఆడతావంటే లేచి కొంచెం లేచి సోఫా కుర్చీలో కూర్చొని ఆడితే ప్లేస్టేషన్ 5 ఆడుతున్నట్టే కదా. పోర్టల్ తీసుకొని ఏం లాభం? అది కూడా లాజికే కదా. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ డీల్ బ్రేకర్ ఫర్ మోస్ట్ పీపుల్. చాలామందికి తెలియదు, ఇండియాలో మనకున్న కండిషన్స్లో మనం ఎక్కడో ఢిల్లీలో, ముంబైలో ఉండట్లేదు. అక్కడ హై గిగాహర్ట్జ్, హై వైఫై బ్యాండ్స్ ఉంటాయి, ఎక్కువ సిగ్నల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇక్కడ ఆ సిగ్నల్ స్ట్రెంగ్త్ లేదు. ఇండియా ఈజ్ ఆల్వేస్ వెరీ పూర్, అంటే ఈజ్ బ్యాక్వర్డ్ ఇన్ దిస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సిగ్నల్ థింగ్. ఉండొచ్చు, ఇన్ రిచ్ హౌస్ హోల్డ్స్ ఉండొచ్చు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదది. సో మనం ఎట్లా అంటే, జియో వచ్చింది చీప్గా, అదే వైఫై, అదే గిగాహర్ట్స్, ఒక 100 MBPS 150 MBPS చాలు మనకి పబ్జీ గిబ్జీ ఆడుకుంటాం మనం అనుకుంటాం. బట్ ఫర్ ద కన్సోల్స్ లైక్ దిస్ నీకు అబౌట్ 200 GHz అబౌట్ 200 MBPS ఆఫ్ ఇంటర్నెట్ కావాలి, లేకపోతే దిస్ ఈజ్ నథింగ్, యూ కెనాట్ ప్లే ఇన్ ఇట్. సో అది. సో దీస్ ఆర్ ద పాజిటివ్స్, డ్రాబ్యాక్స్, అండ్ ఆల్సో ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ఓనింగ్ ఎ పోర్టల్. అదే పోర్టల్ అనేది నీ లైఫ్ని మారుస్తుంది, నేను కాదను. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గర్ గేమ్స్ లైక్ వూకాన్, AAA టైటిల్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నింటికి నువ్వు కూర్చొని PS5 మీద ఆడాలి. సో మీరు అడగచ్చు, అరే మరి పోర్టల్ కొనుక్కున్నావు, మరి నీ లైఫ్ని ఏమైనా చేంజ్ చేసిందా, నువ్వు పోర్టల్లోనే ఆడుతున్నావు, PS5 ఆపేసి అని అడగచ్చు మీరు. లేదు, వూకాంగ్ అనే గేమ్ ఆడేటప్పుడు స్టటరింగ్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి పోర్టల్ పక్కన పెట్టి మళ్ళీ ఐ హ్యావ్ టు గో సిట్ దేర్ ఫర్ హవర్స్ అండ్ హ్యావ్ టు ప్లే అగైన్. సో పోర్టల్ తీసుకొని కూడా వెళ్ళి ప్లేస్టేషన్ ముందు కూర్చొని ఆడుతున్నా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఓనింగ్ ఏ పోర్టల్? అప్పుడు స్టటరింగ్ ఇష్యూస్, ల్యాగ్ ఇష్యూస్ వస్తాయి. నా ఇంటర్నెట్ అయితే నేను ఏదో తొక్కల జియో వాడుతున్నా, ఎంతమందికి ఉంటాయి యాక్టివ్ ఫైబర్, యూ బ్రాడ్బ్యాండ్ ఇట్లాంటి మంచి పవర్ఫుల్ ఇంటర్నెట్ రిచ్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి. మరి మనలాంటి వాళ్ళకి ఎట్లా, పోర్టల్ ఉన్న వాళ్ళకి? వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే నేను మన వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు, అందుకనే ఏమో అక్కడ లాంచ్ చేసి ఇక్కడ లాంచ్ చేయలేదు. నేను ఆ షాప్ కీపర్ చెప్తున్నాడు, ఇండియాలో పోర్టల్ లాంచ్ చేయలేదు, ఇట్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫ్రమ్ ఎ బ్లాక్ లిస్ట్, అంటే ఇట్లా బ్లాక్లో పట్టుకొచ్చిరని చెప్పిండ్రు. అతను కూడా చెప్పాడు 6 months వ్యారంటీ ఉంటుంది సార్, ఆ తర్వాత మాకు తెలీదు, వీ డోంట్ నో అనేది. ఈ డివైస్ పాడైపోయే రకమైన లాగైతే కనిపించట్లేదు. ఇట్స్ లైక్ ఓనింగ్ అన్ ఐఫోన్, అంత బాగుంది. దీని హార్డ్వేర్, దీని సాఫ్ట్వేర్, దీని పర్ఫార్మెన్స్ కానీ అంత బాగుంది.
పర్ఫార్మెన్స్ అంటే ఏముంది, ఇట్ ఈస్ క్యాస్టింగ్ ఏ PS5 ఇన్ ఇట్, అంతే. వాట్ ఈస్ ఎ పర్ఫార్మెన్స్ ఇన్ ఇట్ అని అనిపిస్తుంది. ఇది హీట్ అవ్వడం కూడా అవుతుంది, బట్ స్క్రీన్ కాస్ట్ చేస్తున్నప్పుడు వై దేర్ విల్ బీ ఏ పర్ఫార్మెన్స్ ఇష్యూ అంటే అఫ్కోర్స్ అది ఇందులో రన్ చేస్తున్నట్టు మరేందో తెలియదు, కానీ వీ కెన్ ప్లే ఇన్ ద పోర్టల్ ఫర్ అవర్స్. ఏంటంటే నీ రూమ్లో PS5 రన్ అవుతూ ఉంటుంది డిస్ప్లే మీద. చూసేటోళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటారు మన ఇంట్లో వాళ్ళు. ఫస్ట్ టైంలో కూర్చొని ఆడుతుండు, అది రన్ అవుతుంది అని పోయి మీ తాతనో మీ నాన్నో ఆఫ్ చేస్తాడు పోయి, ఖతం, డిస్కనెక్ట్. సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. కెన్ యూ క్యారీ పోర్టబుల్ అవుట్ సైడ్? యూ కెనాట్. దో నేనైతే ఒక కేస్ తీసుకున్నా ఫ్రమ్ అమెజాన్, నాకు 1000 రూపీస్ పడింది. ఇట్స్ బెటర్ ఫర్ యూ టు హ్యావ్ ఎ కేస్. అండ్ ఆల్సో నేను దీనికి ఒక స్క్రీన్ గార్డ్ కూడా అప్లై చేశాను, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా హ్యావ్ అప్లైడ్. సి దిస్ ఇస్ ద స్క్రీన్ గార్డ్ హ్యావ్ అప్లైడ్. స్క్రీన్ గార్డ్ ఈజ్ మస్ట్. అండ్ ఆల్సో దీనికి మీరు అడగచ్చు టచ్ స్క్రీన్ ఉందారా అని అడిగితే టచ్ స్క్రీన్ లేదు. సి దిస్ అంటే ఈ బాక్సెస్ ఉన్నాయి చూడు, ఈ 2 రీజన్సే మేబీ టచ్ ప్యాడ్ కంట్రోలర్లో ఉన్న టచ్ ప్యాడ్ లాగా మేబీ వర్క్ అవుతుంది. బట్ ఫర్ మీ నాకు అవసరం పడలేదు, వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే కొనుక్కోచారా 18,000 నాకు తీట ఉంది, నేను కొనుక్కుంటారా అంటే కొనుక్కో, డబ్బులుంటే కొనుక్కో, నేను కాదనను. బట్ PlayStation 5 లేకపోతే కొనుక్కోకు, యూజ్లెస్ పర్చేస్. PlayStation 5 ఉంటే కొనుక్కో. నీకు ఇంటర్నెట్ బాగుంది అనుకుంటే. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర PS5 లేదంటే మూసుకొని PS5 కొనుక్కో ఫస్ట్. బికాస్ హ్యావింగ్ ఎ PS5 ఈజ్ ఆల్వేస్ వర్త్ ఇట్ దెన్ హ్యావింగ్ ఏ పోర్టల్. అండ్ ఆల్సో చాలామంది ఇంటర్నెట్లో గూగుల్లో చెప్పారు స్టటర్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది అంటే ఆ రివ్యూస్ ఏవి నమ్మకండి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అంటే ఇప్పుడు నాలాగా పిచ్చ క్రాక్ ఉండి నాకు ఆ పోర్టల్ కావాలి, నేను ఇవాళ రాత్రి ఆడాలి, అది నా దగ్గర ఉండాలి, నేను అందులో గేమ్స్ ఆడాలి అన్న తిక్క ఉంటేనే కొనుక్కోండి. నాకు ఆ తిక్క ఉంది, నాకు ఏంటంటే అదొక సరదా, నాకు తిక్క ఉంది కాబట్టి నేను కొనుక్కున్నా. ఐ డోంట్ నో అబౌట్ యూ పీపుల్, మీరు కొనుక్కుంటారో లేదో తెలియదు, కానీ ఐఎమ్ గివింగ్ ఏ జస్టిఫైయింగ్ ఆన్సర్. ఏంటంటే కొనుక్కుంటే బాగుంటుంది, కొనుక్కోపోయినా బాగుంటుంది. మీకు డబ్బులు పాకెట్కి చిల్లు పడకపోతే కొనుక్కోండి, పాకెట్కి చిల్లు పడుతుంటే స్కిప్ చేయండి. 18,000లో మీరు ఏమేమి కొనుక్కోవచ్చు తెలుసా? కావాలనుకుంటే, లేకపోతే ఒక 5,000 పెట్టి ఒక కంట్రోలర్ కొనుక్కోవచ్చు PS5. లేదు అనుకుంటే 19,000లో మీరు DLC వర్షన్స్ ఆఫ్ వూకాంగ్ అట్లాంటి పెద్ద పెద్ద గేమ్స్ కొనుక్కోవచ్చు. లేదా లేవు నాకు అంత కర్మ పట్టలేదా, 19,000 రూపీస్కి ఇంకొక 5-10,000 ఎక్స్ట్రా వేసుకొని ఒక మంచి నథింగ్ ఫోన్ అట్లాంటివి కొనుక్కోండి. ద బెస్ట్ డెసిజన్ దట్ ఐ కుడ్ గివ్ యూ రైట్ నౌ. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అన్నిటికీ మళ్ళీ వీడియో చేస్తా, చిన్న క్లిప్స్ రిలీజ్ చేస్తా. యాజ్ ఎ గేమర్స్ పర్స్పెక్టివ్లో పిచ్చగా నచ్చింది నా పోర్టల్, చాలా నచ్చింది. నాకు స్టీమ్ డెక్ కన్నా నచ్చింది. అప్పట్లో నాకు స్టీమ్ డెక్ రిటర్న్ ఇచ్చేసి ఆ డబ్బులు తెచ్చేసుకొని ఇది తెచ్చేసుకుందాం అనిపించింది. బట్ లక్కీలీ నాకు ఆగక నేను స్టీమ్ డెక్ ఉన్నప్పుడే పోర్టల్ తెచ్చేసుకున్నాను. సో దట్స్ ద రీజన్. సో దిస్ ఇస్ ఇట్, అండ్ దిస్ ఇస్ శ్రేయస్, అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ వర్డింగ్. ఇది నా రివ్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ దిస్ ఇస్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్ బాక్స్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ గైస్.